మనం ఆచారాలు ఇవన్నీ పాటించిన వారమే. దేవుని యొక్క వాక్యంలో మనం చదివితే చూడండి 8వ వచనం, 4:8. ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజముగా దేవుని కాళ్ళ వారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారు, మరీ విశేషముగా దేవుని చేత ఎడగబడిన వారై ఉన్నారు కనుక బలహీనమయ్యు నిష్ప్రయోజనమైన మూల పాఠములు తట్టు మరలా తిరుగనేలా మునుపటి వల్లే వాటికి దాసులై ఉండగోరిన ఎడల. మునుపు చేశాం, తెలియజేశాం. మునుపు ఏమండి అదే ముహూర్తమే లేకపోతే రోజే గొప్పదని దాన్ని మనం ఎంచాం. కానీ ఇప్పుడు మనము దేవుని చేత ఎరగబడిన వారము, దేవుణ్ణి ఎరిగిన వారము, మరి విశేషముగా ఆయన చేత ఎరగబడిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి జాగ్రత్త. యేసు ప్రభు నమ్ముకున్న వారు ఈ లోకములో ఉన్న సాంప్రదాయాలను ఆచరించవలసిన పని లేదు. ఏ రోజైనా మనం పెళ్లి చేసుకోవచ్చు, ఏటైనా మనం ప్రయాణం చేయొచ్చు, ఏటైనా మనం కూర్చొని పెట్టవచ్చు. కొంతమంది సిద్ధాంతాలు ఏంటి, పెళ్లి కూతురుని చేసినా పెళ్లి కొడుకుని చేసినా వాడిని ఎటు కూర్చోబెట్టాలి, తూర్పుగా కూర్చోబెట్టాలి. స్తోత్రం. అవునా కదా? ఏంటండి, తూర్పుగా కూర్చోబెట్టాలా? ఎవరు చెప్పారు? వాక్యంలో రాసిందా? లేదు కదా. అవన్నీ మానేమన్నా ఎటైనా కూర్చోబెట్టి మీ అవకాశం. నీకు వీలుగా ఎలా ఎటుంటే ఆ విధంగానే కూర్చొని పెట్టి మనము అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఒక చోటన పెళ్లి కూతురిని చేతకి వెళ్తే ఎంత సందులో ఫోటో తీయడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. కానీ ఇలా వద్దండి, ఇలా తిప్పండి, ఇటు తిప్పితే ఫోటో కరెక్ట్గా వస్తుందంటే అక్కడ వాళ్ళు అంటారు, లేదు తూర్పే కూర్చోబెట్టాలండి. ఏంటండి, ఎవడు చెప్పాడు నీకు తూర్పు కూర్చోబెట్టాలండి? పితృపారంపర్యంగా వస్తున్న వ్యర్థమైన ప్రవక్తన. సరే, అలాంటి అన్యులంటే పర్వాలేదు, యేసుప్రభు పాస్టర్ గారు పర్వాలేదు కానిచ్చేయండి, పర్వాలేదు అలాగే ఉండండి, ఇప్పటికి ఎలా చేసేయండి అంటున్నారు. స్తోత్రం. కాదండి, దేవుని యొక్క వాక్యం అంటుంది మనం పితృపారంపర్యంగా వస్తున్న మన వ్యర్థమైన ప్రవక్తను ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. ఆచారాలు చూడకూడదు, సాంప్రదాయాలను చూడకూడదు. ఇవన్నీ చూడకుండా మనం ముందుకెళ్ళాలి. ఒక భక్తుడు కడుపును పుట్టిన ఒక ఆయన ఉన్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూస్తే 33వ అధ్యాయము 1-13 వరకు అతని చరిత్ర ఉంటుంది. హిజ్కియా యొక్క కుమారుడైన మనష్షే గురించి అక్కడ రాయబడింది. ఎవరండి? మనష్షే. 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయము 1-13 వచనాల్లో మనష్షే రాజ్యంలోకి, ఇంకా అన్నీ చెప్పడానికి టైం కాదు కానీ నేను చెప్తూ ఉంటాను, మీరు జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఆ వ్యక్తి రాజ్యానికి వచ్చిన వెంటనే చేసినవి ఏంటంటే ముహూర్తాలను విచారించాడంట, చిల్లంగితనమును, కర్ణపేచాసులను, తర్వాత మాంత్రికులతో సోదిగాండ్రులతో సాంగత్యము చేయొచ్చు వచ్చాడంట. స్తోత్రం. అక్కడ రాయబడింది వీటిని ముహూర్తాలను విచారించడం, లేకపోతే చిల్లంగితనం, మంత్రాలు వేసేవాడి దగ్గరికి వెళ్ళటం, ఇవన్నీ చేయటం ద్వారా దేవునికి బహు కోపం వచ్చిందంట. ఏమొచ్చింది? ఈరోజు ఆయన రక్తము చేత మనల్ని కడిగి అన్ని విడిచిపెట్టి నా కొరకు బ్రతకండి అని చెప్పి అంటూ ఉంటే ఈరోజు మనకి దినాలు, మాసాలు, ఉత్సవాలు, వారాలు ఎక్కువైపోయినాయి. కాబట్టి వాక్యం అంటుంది మీరు వాటిని అన్నిటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టను కొనసాగించుకున్న మనిషి ఏమైపోయాడు తెలుసా? ఒక రాజు వచ్చి అతను బందీ గృహంలోకి తీసుకెళ్ళిపోయాడు. ఎంత చెప్పినా వినకపోతే భయంకరమైన పరిస్థితిలో ఉండగా మరలా దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్నాడు, మరలా విడుదల పొందుకున్నాడు. ఈరోజు ఇంకా ప్రభువుని నమ్ముకుని కూడా దినాలను, మాసాలను, ఉత్సవాలను, కేలను ఆచరిస్తూ ఉంటే ఈ దినమే వాటిని విడిచిపెడితే దేవుని చేత కనికరించబడతావు. ఇప్పటికే దేవుని కోపం మీలో కొంతమంది మీదకి వచ్చేసి ఉందేమో. కాబట్టి ఆ కోపం అలాగూ కంటిన్యూ అవ్వకుండా ఉండాలనంటే మనము ఈ లోకములో ఉన్న ఆచారాలను, సాంప్రదాయాలను ఆచరించడం మానేసి దేవుణ్ణి ముందుకు వెళ్ళిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. 2వ వచనాన్ని కూడా మనం చదివితే చూడండి.